నిర్వహణ చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. రియల్లీ నిజంగా చెప్తే సార్ ఇంతకుముందే చెప్పాడు, మనం ఎక్కడ ఉన్నాము అనే మైమర్చినట్టు అనిపిస్తున్నది. మరి ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూలా ఇంకా వేరే స్కూలా అని చెప్పి ఒక అనుమానంలా వచ్చే విధంగా ఈ డెకరేషన్ చేసినటువంటి మన పాఠశాల యాజమాన్యానికి మరోసారి మండల్ తరఫు నుంచి ఎంఈఓగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గతంలో కార్మెల్ స్కూల్ మేనేజ్మెంట్ పాతగా ఉండే, అంటే ఆ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా 10వ తరగతి 100% రావడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో మన మండలంలో 19 స్కూళ్ళకి 13 స్కూళ్ళు 100% రావడం జరిగింది. అందులో ఒక ఈ పాఠశాలను కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కొత్త మేనేజ్మెంట్ చూస్తుంటే 100% కాదు, జిల్లాలో ప్రథమ స్థానం ఉంటుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి గ్రేడింగ్ 10/10 రావాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. మరి ప్రభుత్వ పాఠశాలలు మార్నింగ్ 8:30 నుంచి 5:30 వరకు కూడా ఇప్పుడు 10th క్లాస్కు స్పెషల్ క్లాసులు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే మన పాఠశాల యాజమాన్యం కూడా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా మనకు ప్రిన్సిపాల్ గారు తెలియజేయడం జరిగింది. ఏ విద్యార్థులైతేనేమి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులైనా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులైనా మాకు సమానమే. ఆ విద్యార్థి ఎంతవరకు చదువుతున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు అనేది కూడా మేము వారికి సూచనలు కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాము. మరి ఈరోజే ప్రభుత్వ పాఠశాలలకు, మన ప్రైవేట్ పాఠశాలలకు, మరి మోడల్ స్కూళ్ళకి అన్నిటి కూడా యూడైస్ కార్యక్రమం అని చెప్పి స్టేట్ లెవెల్లో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. వాళ్ళు కూడా మన ప్రభుత్వ పాఠశాల సమానమే ఈరోజు వచ్చి మా వీడియో కాన్ఫరెన్స్లో వినడం జరిగింది. మరి పాఠశాలలో ఏ విధంగా ఉండాలి, స్థితిగతులు ఏ విధంగా ఉండాలి, గ్రౌండ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండాలి, మరి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు స్టడీస్ ఏ విధంగా ఉండాలి, అంటే క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి, క్యాడర్ స్ట్రెంత్ ఎలా ఉండాలి అనేది కూడా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు విన్నారు. దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా ఈ కార్మెల్ స్కూలు అనిపిస్తుంది. మరి గతంలో కొన్ని గ్యాప్స్ ఉండే, ఆ ప్రిన్సిపాల్ కూడా నేను కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారమే వాళ్ళు నడుస్తున్నారు. మరి ఇప్పుడు నూతనంగా వచ్చిన యాజమాన్యం కూడా బాగా నడిపియాలని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి ఈ సమయము ఇచ్చినటువంటి పెద్దలకు, మన సభాధ్యక్షులకు మరియు పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. With a memento. Chief guest Mr. Venkatesh Garu to receive the memento. May I now request Srimati N. Mallamma Vittal Garu and may I now request Sarpanch of Chintal Cheru to receive memento. చౌరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని కోరుతూ ఈ మెమెంటోని ఆన్ ద డయాస్ టు కైండ్లీ టేక్ దేర్ సీట్స్.